వెల్కమ్ టు యోయో టీవీ. బీఆర్ఎస్ ఓటమి తర్వాత పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గులాబీ పార్టీ అధికారం కోల్పోవడంతో కీలక నేతలందరూ జారుకుంటున్నారు. అధికారం లేదన్న భావనతో గులాబీ పార్టీని వీడుతున్నారు. అవకాశాల కోసం అధికార కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీలోకి వెళ్తున్నారు. ఇప్పటికే సైతిరెడ్డి, బొంతు రామ్మోహన్, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ లాంటి కీలక నేతలు అందరూ ఇతర పార్టీలోకి వెళ్లారు. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో గులాబీ పార్టీని విడిచి ఇతర పార్టీలోకి వెళ్లి టికెట్ తీసుకుంటున్నారు. కొంతమంది కాంట్రాక్టులు పట్టుకుంటున్నారు. అయితే ఇలాంటి కష్టకాలంలో గులాబీ పార్టీకి అండగా నిలిచేందుకు బహుజన సమాజ్వాదీ పార్టీ మాజీ నాయకులు, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ కండువా కప్పుకున్నారు. పార్టీని కష్టకాలంలో కాపాడుకునేందుకు తాను వస్తున్నానని స్పష్టం చేశారు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ పార్టీలో రావడం కేసీఆర్ కు లాభమే అని చెప్పాలి. బహుజన దళిత, మాల మరియు మాదిగ సామాజిక వర్గాల ఓట్లు గులాబీ పార్టీకి టర్న్ అవుతాయి. ఇదే స్ట్రాటజీని కేసీఆర్ అప్లై చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను తమ పార్టీలో చేర్చుకున్నారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గులాబీ పార్టీ గెలవాల్సిందే, లేకపోతే గులాబీ పార్టీ మనుగడ ఉండదు. కాబట్టి గతంలో తనను తిట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను కూడా పార్టీలోకి చేర్చుకున్నారు. గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అంతేకాదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కేటీఆర్ పదవిని కట్టబెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారట కేసీఆర్. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ను తప్పించి దళిత నాయకుడైన ఆర్ఎస్ ప్రవీణ్ కు ఆ పదవి ఇవ్వాలని అనుకుంటున్నారట. ఇలా చేస్తే ఖచ్చితంగా గులాబీ పార్టీకి మంచి పేరు వస్తుంది. అలాగే ఓటింగ్ పర్సెంట్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మరో 2 రోజుల్లో స్పష్టత రానుందని సమాచారం. చూడాలి మరి ఈ రకంగా అయినా బీఆర్ఎస్ తో పాటు కేసీఆర్ గ్రాఫ్ పెరుగుతుందో లేదో.